శ్రీమతి ఎర్రబెల్లి సర్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మహిళా కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా కానివ్వండి, రంగారెడ్డి, ఖైరతాబాదు, అదేవిధంగా సికింద్రాబాద్ 4 జిల్లా ప్రెసిడెంట్స్ కలిసి నిరసనగా ఆమెకి మేము మద్దతు తెలపడం మహిళా కాంగ్రెస్ తరఫున జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏదైతే ఉన్నారో ముఖ్యంగా ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికవ్వడం కోసమే కుట్ర చేసి ఈరోజు మీనాక్షి గారి యొక్క నామినేషన్ని తిరస్కరించడం జరిగింది. కానీ ఇది ఏవేమైనా మహిళలను రాజకీయంగా ఎదిగి ఉంచకపోవడమే, మహిళలను రాజకీయంగా అనగదొక్కాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మహిళలు మీరు ఎంత అనగదొక్కాలని మహిళలను మీరు చూస్తే మహిళలు అంతగా ఎదుగుతారు. రాజకీయంలో మహిళలను ముందుకు రానివ్వకూడదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ఒక విధంగా సొడ్డు తీసుకొనే మరి డీలిమిటేషన్ ఆపేసి మహిళా రిజర్వేషన్ ఆపేసింది. కాబట్టి మేము ఏది ఏమైనా భగవంతుడు అనేవాడు ఉంటాడు, కంపల్సరీ ఈ కేసు నిలబడదు. అనవసరంగా ఆమె మీద పెట్టారు కాబట్టి ఈ కేసులో ఆమెనే ముందుకు వస్తుంది, ఆమెనే నెగ్గుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మేము ఎప్పుడు మహిళల పట్ల అంటారు, మహిళా సాధికారణ అంటారు, కానీ మహిళలను అనగదొక్కడానికే ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి తెలంగాణలో మహిళా కాంగ్రెస్ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మొత్తం దేశంలో ఉన్న మహిళా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మేము మీనాక్షి నటరాజన్ మేడంకి తోడుగా ఉంటాము, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాము. బీజేపీ చేసే ప్రతి ఒక్క వ్యతిరేక కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తూ వాళ్ళు చేసేదాన్ని మేము వ్యతిరేకిస్తామని అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ నా ధన్యవాదాలు.